ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది. హాయ్ మంజులా. హాయ్ భావన. ఏయ్ నీ సారీ భలే ఉంది. థ్యాంక్ యూ. ఆఫర్ లో తీసుకున్నా. అయ్యో నేను ఇంకా షాప్ లో అనుకున్నానే. ఎలాగో న్యూ ఇయర్ వస్తుంది కదా, రెజల్యూషన్ ఏమనుకుంటున్నావు? రెజల్యూషన్ ఏముంది, లాస్ట్ ఇయర్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఒక 20 ఎపిసోడ్స్ చేసేసాను. ఇయర్ కూడా ఒక 60 ఎపిసోడ్స్ చేసేస్తే చాలబ్బా. ఆశకి హద్దు ఉండాలి. ఏ ఇయర్ లో 52 ఎపిసోడ్సే కదా, 60 ఎపిసోడ్స్ ఎక్కడి నుంచి చేస్తావు? ఇంతకీ నీ రెజల్యూషన్ ఏంటో చెప్పు. అంత మా ఆయన గురించి. ఆయన ఇంకో 4 సీరియల్ చేస్తూ ఇంకా బాగా ఫేమస్ అయిపోవాలి అంతే. ఇప్పటికే 2 రాష్ట్రాల్లో డాక్టర్లు అంటే ఎవరనే తెలియకుండా పోయింది. ఇంకా ఫేమస్ అవ్వాలి నీకు. అంతే కదా మరి. ఆయన షూటింగ్ లో బాగా బిజీ అయిపోయారు అనుకో, అప్పుడు నేను చక్కగా పుట్టింటికి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. పుట్టింటికి వెళ్ళా మెట్టింట్లో రానిలా ఉండొచ్చు తెలుసా. పుట్టింట్లో ఉంటేనే మనకి బాగుంటుంది. ఎవరు చెప్పారు? మెట్టినింట్లో ఉంటేనే హైపర్ గా ఉండొచ్చు. ఏంట్రా ఏంటి గెటప్ ఏంటి? ఏమంటున్నారు బయట? ఇలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే రామచరణ్ గారు ట్విన్ బ్రదర్ మా అని అన్నారు. ట్విన్ బ్రదర్ అని ఉంటారా? వాళ్ళ ఫ్యాన్స్ కనపడకుండా తిరుగు బ్రదర్ అని ఉంటారు. అవునా? ఇది కాదు కానీ ఇట్లా ఇలా నోట్లో పెట్టి సిగరెట్ కాలుస్తూ ఉంటే అది రామ్ చరణ్ గారు కాలిస్తే సింహం సిగర తాగినట్టు ఉంటది. నేను ఆ కట్టలో నుంచి బయటకు వచ్చిన వీడియోలో ఉంటావు. నీకెందుకు? కానీ ఏంట్రా మనం వచ్చే ముందు ఏదో గోల. ఏంటమ్మా గోల? అది గోల కాదు, గొడవ. చెప్పండి ఏంటి అసలు? పుట్టినిల్లు గొప్ప అని ఆవిడంటుంది, కాదు మెట్టినిల్లే గొప్ప నేనంటున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు పుట్టినిల్లు గొప్ప మెట్టినిల్లు గొప్ప చెప్పండి. కరెక్ట్ గా చెప్పాలి. చెప్పండి. పుట్టినిల్ల మెట్టినిల్ల సంబంధం లేదు, ఇల్లు అయితే చాలు. పుట్టినిల్లు గొప్ప కాదు, మెట్టినిల్లు గొప్ప కాదు, ఈఎంఐ లేని ఇల్లు గొప్ప. నీవు మెట్టినిల్లు అంటావు, ఆవిడ పుట్టినిల్లు అంటది. ఈ రెండిటికి చెప్పాలంటే గుడిసెలో ఉండే 2 ఉన్నారు. అంటే వాళ్ళు పూరి గుడిసెలో ఉంటారు, కానీ బాగా రిచ్ పర్సన్స్. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఏ ఇల్లు గొప్ప అనేది. తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తమ్మలేమో అదిరిపాయ, తుంకెతే దేవరాయ. తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుముబర లేచిపాయ, తుంకెతే కృష్ణరాయ. మనకి ఇక్కడే అర్థమైపోద్దిరా పుట్టినిల్లుకి ఎక్కువ సపోర్ట్ ఉందో మెట్టినింటికి ఎక్కువ సపోర్ట్ ఉందో. ఓకే అమ్మా నమస్తే. నమస్తే అండి. మా అమ్మాయి వర్షిణి అండి. అత్తయ్య గారు నమస్తే. ఇప్పుడే అమ్మ అన్నారు. అమ్మాయి అన్నారు. చాలా బాగుందిరా వర్షిణి. అయితే మనం ఆటోమేటిక్ గా ఈ అమ్మాయి పుట్టినిల్లు అయితే మనము పుట్టినింటిగా సపోర్ట్. అంతే. ఎక్స్క్యూజ్ మీ, నెక్స్ట్ ఇయర్ నా సినిమా రిలీజ్ అవుతుంది. అది కనుక హిట్ అయితే ఇండస్ట్రీ షేక్ అయిపోతుంది. ఈడు వీడియోలు రిలీజ్ అయితే ఇండియానే షేక్ అవుద్ది. ఈడేమైనా చెప్పుకున్నాడా? బామ్మర్దే నేను చెప్పేది ఎందుకో ఈ అమ్మాయిని చూశాక పెళ్లి చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది బ్రో. నువ్వు మాకని పెళ్లి చేసుకోవాలనుకుంటే నీ గూగుల్ హిస్టరీ క్లియర్ సరిపోదు, నీ మైండ్ లో ఉన్న డర్టీ హిస్టరీ క్లియర్ చేయాలి. ₹1,00,000 ఇచ్చినా కొన్ని పనులు చేయడు, అందులో ఫస్ట్ పని ఇదే. ఆహా ఇల్లురా కరెక్ట్ గా సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ప్లకార్డ్స్ తో వస్తారు. ఈవిడ మెట్టింటి మినపప్పు కన్నా పుట్టింటి పెసరపప్పు మిన్నా అత్త పెట్టే జీడిపప్పు కన్నా అమ్మ పెట్టి ఏమ్మా మన కిరాణా షాపా? అవును బాబు, నీకెలా తెలుసు? మరి మినపప్పు కందిపప్పు పెసరపప్పు జీడిపప్పు అన్ని రాసుకొచ్చి మాకు తెలియకుండా ఎలా ఉంటది? ఇంకా నూనె గోధుమ పిండి ఇవి కూడా రాసి. రాస్తాను బాబు. రాస్తాను బాబు అంటది ఏంటి? అలా కాదమ్మా, నువ్వు ఎవరికి మెట్టింటి మినపప్పు పుట్టింటికి సపోర్ట్. ఈవిడేదో పెట్టుకో హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధ. ఎరా మీ ఆయన అంతకు ముందు ఆటో డ్రైవరా? ఏమిరా అది హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధపడక ఎవరికి చెప్తున్నావు ఇవి? మీకే. నాకా? హాయ్ అని ఆశ పెట్టకు బాయ్ అని బాధపడ. అసలు నేను నీకు హాయ్ ఎప్పుడు చెప్పాను బాయ్ ఎప్పుడు చెప్పాను? ఏది చెప్పట్లేదనే రాసుకొని వచ్చాను. ఈ
రోజు ధరణి ప్రియాకి హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్తా. అవును మా పెళ్లికి ఎందుకు రాలేదు? డాక్టర్లు చెప్పారు భయంకరమైన దృశ్యాల దగ్గర నుంచి చూడకు అని, అందుకని రాలేదు. హలో, దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. మా ఆయన చూడు రోజు మా పెళ్లి వీడియో రిపీట్ లో పెట్టుకుని చూస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు ఆ పాపాన్ని చూసుకుంటే అన్నిసార్లు పుణ్యం వస్తుందని దానికోసమని అలా చేస్తున్నారు. ఇంతకీ నువ్వు ఎవరికి సపోర్ట్? నేను పుట్టింటికే సపోర్ట్. అరే మన పుట్టినింటికి ఆల్మోస్ట్ గట్టి సపోర్టే ఉంది ఈ పాటికి. ఆగా అమ్మాయి ఏదో టెన్షన్ గా ఉంది, ఏమైందిరా? ఏం మొక్కుతున్నా? ఏం లేదు, కొత్త సంవత్సరం వస్తుంది కదా, నా కోరికలన్నీ తీర్చేయమని మొక్కుంటున్నాను. ఓహో, దానికి కొత్త సంవత్సరం నాకు ఎందుకురా, నేను ఉన్నాను కదా. సరిగ్గా విన్నావా? అమ్మాయి తీర్చమని మొక్కుంటుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు? మెట్టినిళ్ళ నుంచి వస్తున్నాను. కాదు, మీరేదో జ్యువెలరీ షాప్ యాడ్ నుంచి డైరెక్ట్ గా వచ్చేసినట్టు. కానీ వాళ్ళందరికి పూర్ సపోర్ట్, నీది చాలా ఘనమైన సపోర్ట్, రిచ్ సపోర్ట్ నీది. మీ సంగతి ఏంటమ్మా? ఫస్ట్ నేను అడుగుతాను ఒక క్వశ్చన్, దానికి ఆన్సర్ చెప్పవా? ఈజీగా. మా ఆయన ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏ వ్రతం చేస్తే బెటర్? మౌన వ్రతం చెయ్యి. మౌన వ్రతం ఆయన చేయాలి, ఇది కాదు. యాక్చువల్లీ ఇప్పుడు మీరు చేయండి మౌన వ్రతం. ఏంటి మమ్మీ ఎవడీడు? అట్లా ఆ షోలు ఈ షోలు పట్టుకొని తిరగకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇంతమంది ఆడోళ్ళు వస్తున్నారు. ఎవరినో ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా నీ తలకాయ. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చేసుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళని ఎవరు చూస్తారు నీ తలకాయ? నీకు అర్జున్ రెడ్డి కూడా తెలుసా? ఇతనే. పుట్టినిల్లు మెట్టినిల్లు పరిష్కారం జరగాలంటే ఫస్ట్ మీరు మెట్టినింటి వాళ్ళంతా ఆ సైడ్ కూర్చోండి అమ్మా, వెళ్ళి పుట్టినింటి వాళ్ళందరూ ఈ సైడ్ కూర్చోండి. అరే ఇది చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ క్లియర్ చేయాలంటే వాళ్ళిద్దరు రావాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఒకరు ఇంకా పుట్టింట్లోనే ఉన్నారు, ఒకరేమో మెట్టినింట్లో ఉన్నారు, కాబట్టి వాళ్ళకి కంపల్సరీగా తెలుస్తుంది ఇది. వాళ్ళు రమ్మను. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. చిలక పచ్చ కోక పెట్టినాది కేక, చిలక పచ్చ కోక పెట్టినాది కేక, తోడు లేక బాల కృష్ణుడా. రెండు జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడ. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. వస్తున్న పూల జంగిడి నీ దశ చెక్క ఇస్తావా ముంత బావిడే. ఎవరు పిలిచారు మమ్మల్ని? వీళ్ళిద్దరు డాన్స్ కి ఫ్యాన్ రా నేను. అవునా? ఎందుకంటే వాళ్ళు చేసినట్టు ఉండదు, మనం చూసినట్టు ఉండదు. అదేం డాన్స్? అసలు ఏంటి ఇద్దరు డివైడ్ అయి కూర్చున్నారు? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీరు చెప్పండి, అసలు ప్రాబ్లం ఏంటి? మెట్టినిళ్ళ గొప్పదని. అవునా కదా? మీరు చెప్పండి. అలా ఎలా చెప్తారు మెట్టినిళ్ళ గొప్పదని? రష్మి మీరు చెప్పండి. పుట్టినిళ్ళే గొప్ప కదా. పుట్టినిళ్ళే గొప్ప ఏం కాదు, మెట్టినిళ్ళే గొప్ప, పుట్టినిళ్ళే గొప్ప. ఇంద్రజ గారు, మీకు 2 ఇల్లులు ఉన్నాయి కదా, మీరే చెప్పండి, పుట్టినిల్లా మెట్టినిల్లా? నేను ఎలా చెప్పగలను? ఒకటేమో నా పుట్టినిల్లు, ఇంకొకటేమో నా మెట్టినిల్లు. మహానటి రష్మి, ఈ రోజు మనం తీసుకున్న టాపిక్ ప్రతి ఇంట్లో జరిగేటువంటి టాపిక్. సో ఖచ్చితంగా దానికి రిలవెంట్ గా అందరికి ఎస్ ఇదే కరెక్ట్ అనిపించే విధంగా రీజన్స్ తోనే నేను జడ్జిమెంట్ ఇస్తాను. సూపర్. ఎందుకంటే ఈ పుట్టిల్లా మెట్టిల్లా టాపిక్ మా శ్రీదేవి డ్రామా కంపెనీది కాదు, మీ ప్రతి ఒక్కరిది. పుట్టిళ్ళకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి, మెట్టిల్లు గొప్ప అని చెప్పడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. కానీ ఈ రోజు విశేషం ఏంటో తెలుసా? ఆ రీజన్స్ ని వీళ్ళ చేతే ఆటలుగా సెగ్మెంట్లుగా ఆడిస్తాను. మరి ఇంకా మీరు చూడబోతున్నారు ఇంద్రజ గారు ఆడించే ఆట. అది ఖాళీ కదా? ఇల్లు ఖాళీయే కదా. రష్మి, ఈ గేమ్ స్టార్ట్ చేయాలంటే మీరు అక్కడ, నేను ఇక్కడ. రారా ఉల్లాస వీరుడా, నీ సోకుమాడ నీదే నా పట్టు పావడా. ఆల్రైట్, చూద్దాము పుట్టినిల్లు గొప్పదా మెట్టినిల్లు గొప్పదా. మరి ఈ సమస్యకి పరిష్కారం జరగాలంటే లెట్స్ బిగిన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది పుట్టినిల్లు గొప్పదా మెట్టినిల్లు గొప్పదా. అండ్ ఈ వార్ మధ్యలో ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు అష్రఫ్ మాస్టర్. ఒక ఆడపిల్ల డే టు డే లైఫ్ లో పడే కష్టాలు ఒక ఎంటర్టైనింగ్ రూపంలో చూపించడానికి వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ ద టీమ్. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. నేను లేచి ఎంతసేపు అయింది? నాకు కాఫీ ఇవ్వాలని తెలీదా? త్వరగా కాఫీ తీసుకుని రా, నాకు బయట చాలా పనులు ఉన్నాయి. అయ్యో వస్తున్నానండి. నాకు ఆఫీస్కి లేట్ అవుతుందని తెలుసు కదా.
నా లంచ్ బాక్స్ ఎక్కడా? లంచ్ బాక్స్ రెడీ అండి, వస్తున్నా 2 నిమిషాలు. ఏమే నా బైక్ కి ఎక్కడ పెట్టానో చూడు, అర్జెంట్ గా వెళ్ళాలి, టైం అయిపోతుంది. అబ్బా అక్కడే టీవీ స్టాండ్ పక్కన ఉంది చూడండి. ఏ ఈ ఒక్క పని కూడా చేయలేకపోతున్నావా? అంత చిరాకు పడుతున్నావు? అబ్బా చిరాక్ కాదండి, పొద్దుటి నుంచి నేను కూడా పని చేస్తున్నాను కదా. అయినా పని గురించి నీకేం తెలుస్తుందిలే, ఇంట్లో ఖాళీగా కూర్చుంటావుగా. అక్కడ ఆఫీస్ లో ఎంత పని ఉందో నాకు తెలుసు. పొద్దుటి నుంచి ఇంట్లో ఖాళీగా ఉంటామా? అసలు ఆడవాళ్ళు పొద్దుటి నుంచి ఎంత పని చేస్తారో ఒక్కరికైనా తెలుసా? మీకెలా తెలుస్తుందిలేండి. అయినా ఈ రోజు మీరు ఆఫీస్ కి వెళ్ళకండి, పొద్దుటి నుంచి మేము ఎంత పని చేస్తామో మీరే మీ కళ్ళారా చూడండి. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. కూరే మీరైతే, ఉప్పే మే వండి, ఇదిగో కాఫీ మీరైతే, కప్పే మే వండి. పట్టాలు లేకపోతే ఏ రైలు లేదండి, పిల్లలు లేకపోతే మగవాళ్ళ బండి చడవదులండి. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. అందమున్నది మాకు ఆకు ఉన్నది, ఆటలోన చెప్పి గ్రాపు, పాటలోన సుబ్బలక్ష్మి, ఆడజాతి మచ్చుతున్న కలే సభాష్. ఇండియాను ఇందిరమ్మ ఏలలేదా, ఆ లంకలోన చంద్రికమ్మ ఆడదేగా. IPC చట్ట ప్రకారం ఆడ మగలు ఒకటేనండి. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. తాళి కట్టగా, తైతక్కలాడగా, వేల కొద్ది కట్నమిచ్చి సంతలోన తెచ్చుకున్న కీలు బొమ్మలండి మీరు. అది 3 కళ్ళ దేవుడైన శివుడు కూడా తాను ఆడదాన్ని నెత్తి మీద మోయలేదా? నాతోటి గొడవే పడితే పడకింటిలోన పట్టేనండి. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. ఓయ్ ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. మమ్మీ అర్జెంట్, మమ్మీ అర్జెంట్. అబ్బా ఆఖరికి ఈ పని కూడా మేమే చేయాలి. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళ మండి మేము, నీ 2 కళ్ళ మండి మేము. ఆడవాళ్ళు ఇంటి పనులు, వంట పనులు ఇవన్నీ ఎలా చేస్తారో ఇది ఒక మంచి ఆట రూపంలో చూపించిన అష్రఫ్ మాస్టర్ ఫస్ట్ మీరు రండి. ఎక్కడ ఉన్నారు? చంద్రజ గారు, హౌ వాజ్ ఇట్? నిజంగానే ఆడవాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు రోజు చేసుకునే పనులు, అది ఇందాక సాంగ్ లో చెప్పినట్టు 2 కాళ్ళ బండి కాదు, ఇది ఎగిరే గుర్రం లాగా మీరు ఎత్తుకెళ్ళి చూపించారు. చాలా చాలా బాగా చేశారు అష్రఫ్ మాస్టర్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ త్రిజా గారు. అది గారు, అష్రఫ్ మాస్టర్ మీకు తెలియదు, అతను అమ్మాయిలతో కాదు దెయ్యాలతో కూడా డాన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళతో చేయడం పెద్ద విషయం కాదు. ఏంటి అట్లా నవ్వుతున్నారు? ఆయన ఏమంటున్నారు అర్థమైందా? దయ్యాలతో కూడా సాంగ్ చేశారు, ఇప్పుడు మీతో చేయడం పెద్ద విషయం కాదంటున్నారు. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెప్పాం కదా కళ్ళు దొబ్బాయి ఆది కని, మళ్ళీ దీని గురించి మాట్లాడేది. ఎక్కడున్నాయా కళ్ళు? కనిపెట్టండి ఆ మొహంలో.
ఆడవాళ్ళు పడేంత కష్టం నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎవరో పడరు. అలాగే ఆడవాళ్ళతో మగాళ్ళు పడేంత కష్టం నాకు తెలిసి ఇంకెవరో పడరు. ఎండ్లో తెలుస్తుంది ఎవరు కష్టపడ్డారో ఎవరు కష్టపెట్టారని తెలుసుకుందాము. మరి ప్రస్తుతానికి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూసుకుందాం. ఆల్ రైట్, సో పుట్టినింట్లో గానీ మెట్టినింట్లో గానీ లేడీస్ ఎలా ఉంటారో క్లియర్ గా ఇప్పుడు చూపించడానికి వచ్చేస్తున్నారు నాటి నరేష్ అండ్ నూకురాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. అమ్మా నమస్తే అమ్మా. సో ఒరే కాదు, పుట్టి నీళ్ళు బెటరా మెట్టి నీళ్ళు బెటరా? రెంట్లో వస్తే ఇళ్ళన బెటరేరా. ఇప్పుడు రష్మి పుట్టి నీళ్ళ మెట్టి నీళ్ళ? అదేంటి? ఇప్పుడు పుట్టి నీళ్ళు అనుకో అమ్మ తిడుతుంది, మెట్టి నీళ్ళు అనుకో అత్త తిడుతుంది. అది విలా ఇంకో తను తానే తిట్టుకుంటది. అమ్మా ఈ రోజు పుట్టి నీళ్ళకి మెట్టి నీళ్ళకి చిన్న తేడా చూపించాలనుకుంటున్నాము. అమ్మా ఫస్ట్ పుట్టింట్లో కూతురు ఎలా ఉంటది? షబ్బా ఏ మహేష్ బాబు వద్దు, వద్దన్నా. ఏ దొంగ మా అమ్మ చూసి తప్పుకోదబ్బా. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. నరేష్ని టైం 10 అవుతుంది, లేచి పని చేయమ్మా. 10 కాదా, ఇంకో గంట పంట. పుట్టింట్లో కూడా నాకు మనసు లేదు. టైం 10:30 అవుతుంది, లేగే. రేపు పొద్దున్న అత్తగారింటికి వెళ్తే ఏమంటారు? నువ్వేం చేస్తావు అత్తగారింటికి వెళ్తే? అత్తయ్యని బ్యాడ్ చేస్తా. అంట్లు సరిగ్గా తోము. ఎప్పుడు ఇదే పని. అయిపోయినాయా? కడిగావా? కడిగానమ్మా. ఏది? ఇదిగో ఇగో చూడు ఎక్కడ మసి అక్కడే ఉంది. చూడు ఇదిగో. ఇది అమ్మా చూడమ్మా, మసి లేదు. అవును లేదు. ఇక్కడ చూడు. అవునుంది. ఇదిగో లేదు. ఇదిగో ఉంది. నీ ముఖమేనే. ఇంట్లో పనులు చేయమంటే ఇంత సతాయిస్తుందమ్మా. అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? నేను అత్తనే, ఇప్పుడు అది కోడలు. ఉదయం 4:30 ముచ్చమంతా పసుపు, ముఖమెంత ఛాయా డికాషన్. ఓయ్ కోడలు పిల్ల. హత్యా కాదు తల్లి. కాఫీ కావాలా? వద్దమ్మా. టీ కావాలా? వద్దే. పోనీ డికాషన్. ఏమొద్దా? టైం 5:30 అవుతుంది కదా. 5:30 అవుతుందా? ఇంత తొందరగా లేపారు పాపిస్తున్నాను. కాదమ్మా, టైం 5:30 అవుతుంది కదా. చల్లగాలి వస్తుంది, కాసేపు పడుకుని పని చేసుకో. వద్దయ్య, మా ఇంట్లో వాళ్ళు పొద్దున్న 4 గంటలకే లేపి అత్తగారికి ఏ పనులు కావాలో అన్ని చేయమని నేర్పించారు అత్తయ్య. సరే ఊడ్చుకోలే. అమ్మో మొదలష్టపతి, ఇది దీన్ని ఎలా చాలా కొట్టాలబ్బా. ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత? అప్పుడే మనసులో ఒకటి ఉంటది, బయటకు మాత్రం వేరేలా ఉంటది. అయిపోయిందా? అయిపోయింది. కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా. వద్దయ్యా, పనులు చెయ్యాలి. సరే పడుకో, సామాన్లు ఇంక అడుగుతాను. తోముతానే. నేర్పించారు, నాకు రాదు. నా కోడలే. కుదరష్టపతి, ఏ రోజు ఒక్క బోళ్ళు కూడా కరిగి సావలేదు. అత్తయ్యో ఏమిటత్తయ్యో మీరు? కాలు మీద పడుతుందమ్మా. అత్తయ్యో సరే సరే, ఈ కడిగావు కదా, మిగతా నేను కడుగుతాను. ఇదేంటి తేడాగాడులో ఉన్నాడు? అత్తారింట్లో ఉన్నప్పుడు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నటిస్తారు, ఇలా ఉంటది. ఎవరు నటించేది అట్లా? ఫస్ట్ ఎవరైతే రియాక్ట్ అవుతారో వాళ్ళే నటించేది. నువ్వే. ఇంకోటి ఏంటంటే అమ్మా, అమ్మకి గొడవ అయినప్పుడు కూతురు ఎలా రియాక్ట్ అవుతుంది, అత్త వేరే వాళ్ళతో గొడవ పట్టుకుంటే ఎలా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు అత్త ఫస్ట్ అత్త పక్క ఇంటి వాళ్ళతో గొడవ పట్టుకుంటే ఎలా రియాక్ట్. ఇది కోడలు. ఇది షబ్బా, దిక్కుమాల పళ్ళన్నీ పొద్దున్న నాకే అంట పెడతా ఉంటాయి. ఈ కోడలు ఏంటో. ఎవరి చెత్తంతా వేసింది దిక్కుమాలేనా? వెంట మొహం వేసుకుని అంతా చెత్తంతా ఇక్కడ వేసావు. మొఖం పగిలిపో, చూసుకో. నీ వాకలు నువ్వు ఊడ్చుకో, నా వాకలు వచ్చిందమ్మ పెద్ద ఏంటే నోరు లెగుతుంది? ఇంట్లో చేతకాని మొగుడు ఒకటి నెట్టుకుని నా గురించి మన కాలి ప్రెసిడెంట్ అడుగు. నీకు ఎట్లా ఏం ప్రెసిడెంట్ అడిగి నీ మొగుడిని అడిగితే చెప్తాడు. ఏమే కోళ్ళ
అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఏమర్థమైంది? ఒకళ్ళ చెత్తేసింది కాకుండా నా మీదకి ఎలా వస్తుందో. తప్పు మీదే అత్తయ్య. నీకు తెలీదు ఏమే? ఇంకోసారి చెప్తున్నాను, 10 మందిలో ఎట్టి పరువు తీపిచ్చేస్తాను. ఏంటి 10 మంది ఊర్లో మొత్తం నీ పరువు తీయడానికి ఊర్లోనే ఉండనివ్వకుండా చేస్తానే. చేస్తానే. తిప్పలాడి పగలాడి నంగలాచి. అమ్మ అత్తగారింటికి వెళ్తే కోడలు రియాక్ట్ అవుతుంది. ఒకవేళ సొంత అమ్మకి వేరే వాళ్ళకి గొడవ అయితే ఎట్లా ఉంటుంది? ఇది కూతురు, ఇప్పుడు నేను తల్లి. సేమ్ భావన గారు. సబ్బా ఈ పల్లెంటో ఈ పాడేంటో. ఏమండి చెత్తడిని చూసుకోవచ్చు కదండి. ఏంటి చూసుకునేది? రాత్రి దుడిసేం లేదా, మళ్ళీ పొద్దున మొత్తం అంతా వేసుకుంటూ వచ్చేస్తున్నావు. బుద్ధి లేకపోతే సరే. బుద్ధి లేదు గిద్ది లేదు. నువ్వు నా అమ్మని పట్టుకొని బుద్ధి లేదంటావే. నువ్వే పెద్ద నా బిడ్డ నా మాట వినాలి. ఆడదానికి అంత కోపం ఉండకూడదు. రేపు అత్తగారింటికి ఎలా ఉంటావు? ఇలాగే ఉంటా. ఎలా ఉంటది? సపోజ్ పుట్టింటోళ్ళు అంటే వీళ్ళ అమ్మ నాన్న వస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? ఏమండి? ఉండవే, ఆఫీస్ వర్క్ ల్యాప్టాప్ లో పని చేసుకొని నేను కాసేపు. అది ల్యాప్టాపా? ఏమండి? ఒక నిమిషం మౌస్. ఏమైంది? ఈ రోజు మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు. మరి ఏం చేద్దాం? అర్జెంట్ గా వెళ్ళి చికెన్, మటన్, ప్రాన్స్, పీతలు, రొయ్యలు ఏముంటది పట్టుకొచ్చేయండి. అమ్మ వాళ్ళు వస్తున్నారా? ఊరంతా వస్తుంది. మా అమ్మ వాళ్ళు వస్తున్నారండి. మరి ఇవన్నీ ఎందుకు? అయ్యో ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, అది తినాలండి మా వాళ్ళు. సరే నేను తీసుకొస్తాలే, నువ్వు రెడీ చేసుకో. ఏమే బంగారం, ఇగో ఇవన్నీ తెచ్చింది. ఓకే ఓకే. అతను మీ అత్త వాళ్ళు అందరికి పెట్టు. తినరా తమ్ముడు? మా కుటుంబం అన్నాక మొత్తం తినాలబ్బా. మా కుటుంబమే బాగుండాలి. ఈడొక్కరు తప్ప. ఇవ్వండి, మా పుట్టింటి వాళ్ళు వెళ్ళిపోయారు కానీ చికెన్ కూర 200, మటన్ మొత్తం 2 ఏళ్ళ దాకా అయింది. సర్లే అయిపోయింది కానీ ఇంకా సాయంత్రం అయింది కదా. దా లోపలికి రా. లోపలికి రా. మా ఇంట్లో వాళ్ళు వస్తే 4000 అయిందంటావా? అంటే మా వాడు 4000 తిండి తిన్నాడనా? అలా కాదు. లేదు, మా వాళ్ళకి పెట్టి నువ్వు ఏడుస్తావురా పాపిస్తావురా. పోయేటప్పుడు పట్టుకెళ్తావా? కాదు పోరా ముదాష్ట పోడా. కాదు లోపలికి వస్తే వాళ్ళ అమ్మోళ్ళు వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది? ఒకవేళ మా అమ్మోళ్ళు వస్తే ఎలా బిహేవ్ చేస్తుంది? ఏ నరేష్, ఏంటి? మా అమ్మోళ్ళు వస్తున్నారు. అవునా? ఊరు నుంచి. అయితే వెళ్ళి బోడకాకరకాయ, బెండకాయ, దొండకాయ అన్ని పట్టుకొచ్చేసేయండి. మా అమ్మోళ్ళు వ్రతం ఏం చేయట్లేదు. మరి వాళ్ళు చికెన్ మటన్ తినగలుగుతారు. ఓకేనా? అవునా? చికెన్ మటన్ తీసుకొస్తా. అవి నువ్వు కొంచెం ఏం పై పైన అలా వండేస్తే. కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు వరకు బానే ఉన్నావు కదా. చికెన్ కూడా పట్టుకొని వండలేని పరిస్థితి అండి. చికెన్ వండమా? నో బీపీ. సరే నేను బయటికి వెళ్ళి ఏదో తీసుకొస్తాను. ఈ లోపు మా వాళ్ళకి ఏం వండుతావు? పెరుగు మజ్జిగ పులుసు అయితే బెటర్ అండి. హలో అమ్మా, మీరు అక్కడే ఉండి నాన్న నువ్వు బయట ఎక్కడైనా తినేసి ఇంటికి పోండి. ఓకేనా? మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం. మజ్జిగ పులుసు ఉందని చెప్పకపోయారా? లోపి బాగా పెరిగిందే పైకి. రావట్లేదు కదా. ఫ్యామిలీనే కొంపకి రానివే. అమ్మా ఎలా ఉంటదమ్మా? నిజంగా ఇన్ని రోజులు అమ్మ అనేది ఒక ఎమోషన్ చెప్పుకొని తిరిగాము, కానీ ఈ రోజు తెలిసింది అత్త అనేది ఇస్ అ బిగర్ ఎమోషన్. సరే పుట్టింటి వాళ్ళు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? ఎలా అనిపించడం ఏంటి, వాళ్ళు చేసినవన్నీ ఊహించుకొని నవ్వుకున్నారు అందరూ. బాబు గారు ఎక్కడ మీరు? రండి రండి రండి, మిమ్మల్ని ఎలా మిస్ అవుతాం అయ్యా. రండి రండి, రాకుంటే ఎలా? మరి మెట్టింటి వాళ్ళు మీకెలా అనిపించింది? వీళ్ళకి ఇంకా అనిపించింది చెప్పలేదురా. పుట్టింటి వాళ్ళు ఏమంటారు? నిజంగా అయితే అలా జరగదు. ఇది మనకి కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అన్ని యాడ్ చేసి చేశారు. 100% నాట్ కరెక్ట్. 100% నాట్ కరెక్ట్. 99.99.9% కరెక్ట్.
ఆల్ రైట్, మరి ఇటువైపు ఏ ఆడపిల్ల మెట్టినింట్లో ఇలా ఉండదు, అర్థమైందా? చూసుకోకపోయినా బాగా చూసుకుంటాం, నీ అంత వరస్ట్ గా అయితే చూసుకో. ఆ వేలు చూపించడం, అర్థమైందా అనడం అక్కడే తెలుస్తుంది మీ అత్త పరిస్థితి. అదేం కాదు, ఇంట్లో అమ్మ ఎంత తన్నినా బాగుంటుంది కానీ అత్త చిన్న మాట అంటే మాత్రం అమ్మో మా అత్తగారు అన్నారని ఫీల్ అవుతాం అంతే. ఇది రియల్ లైఫ్ నుంచి ఇన్స్పైర్డ్ అయిన కామెంటా మేడం? ఇక్కడ ఓ చిన్న కిటుకుంది. జనరల్ గా మొగుడిని గుప్పిట్లో పెట్టుకోవాలంటారు కదా, అత్తగారిని గుప్పిట్లో పెట్టుకున్నాం అనుకో అసలు ఫుల్ మనమే కింగ్ అక్కడ. మరి ఇంద్రజ గారు ఏమంటారో లెట్స్ ఫైండ్ అవుట్ మ్యామ్. ఇలాంటి స్కిట్ చూసినప్పుడే మనం అందరం ఏం చెప్పాలి? సూపర్ సూపర్ సూపర్. గెటింగ్ ఇంటూ నూకరాజు అండ్ నరేష్, వీళ్ళిద్దరూ విడివిడిగా చేస్తేనే ఒక స్కిట్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్తారు. ఇద్దరు కలిసి చేసినప్పుడు అవుట్ ఆఫ్ ద వరల్డ్ సూపర్బ్ గా చేశారు. చాలా చాలా బాగా చూపించారు అండ్ వెరీ వెరీ రిలేటబుల్ గా అనిపించింది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. సూపర్. భావన గారు మీరు రావడం హైలైట్ అండి. థ్యాంక్ యూ ఇంద్రజ గారు. ఆది గారు, అల్లూరి సీతారామరాజు అని ఒక సినిమా ఉంది కదా కృష్ణ గారిది, ఆయన ఆ సినిమా చేసిన తర్వాత ఆ కాన్సెప్ట్ ని మళ్ళీ ఎవరు టచ్ చేయాలని అనుకోలేదు, ఎందుకంటే ఆ సినిమా ఆయన అంత గొప్పగా చేశాడు. అలాగే ఈ పుట్టినిల్లు మెట్టినిల్లు అనే కాన్సెప్ట్ ని నాకు తెలిసి ఇంకెవరు టచ్ చేయడానికి సాహసం చేయరు, అంత గొప్పగా చేశారు వీళ్ళిద్దరు. నాకైతే అమ్మ గొప్పదా, అత్త గొప్పదా, పెళ్ళాం గొప్పదా, వీటన్నిటికంటే వీళ్ళ ముగ్గురు మధ్య నలిగిపోతున్న మొగుడు గొప్పోడని నాకు. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ ట్రాక్ మీకోసం, వాచ్ అండ్ ఎంజాయ్. తల్లికి పిల్లానికి మధ్యలో నలిగే ఒక భర్త సాంగ్ ఇది. అయినా మీరు రండి ఒకసారి. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా, సావనా బక్కనా సావనా ఇద్దరి నడుమని నేమనా, పెళ్ళాము ఓ దిక్కు తల్లి ఇంకో దిక్కు వద్దురా ఇంకొద్దురా, ఈ టార్చరు నాకింకొద్దురా, పోతారా వెళ్ళిపోతారా నేను ఎడికైనా వెళ్ళిపోతారా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా. ఓయమ్మా ఇది ఏందమ్మా, కోడలు మీది కోపం కొడుకు మీద తీస్తావు, ఓ బుజ్జి నా మిరపకాయ బజ్జి, మా అమ్మ మీది కోపం నా మీద చూపిస్తావు, దాయి 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 దమ్మ నీకు బంతోల దొరికిననమ్మా, నాతో క్రికెట్ ఆడుకుంటారు, నన్ను ఫుట్బాల్ ఆడుకుంటారు, నాతో కబడ్డీ ఆడుకుంటారు, నన్ను పేకాట ఆడిస్తారు, ఊరిలో నా అందరి ముందు ఇజ్జతి మొత్తం తీస్తారు, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మండే దొబ్బిందా, తల్లి పిల్లం పొరుబడలేక పిచ్చిగిట్టలేసిందా. అలాగే మా తమ్ముడు ఆది కోసం నేను ఒక పాట పట్టుకొచ్చాను. తమ్ముడు, ఇప్పటికింకా నాకేమో పెళ్లి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే, నేనెవరికి నచ్చట్లే నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైన పెళ్ళవ్వదే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే పార్లరుకెళ్ళానే, ఆరారే పెళ్లి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. ఇకపోతే మన రష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వెళితే అమ్మాయి పాపం చక్కగా పూరి చేసి పెట్టింది, నాకు ఎంత నచ్చిందో, బాగా తిన్నాను కానీ ఇంటికి వచ్చినాక ఇలా పాడుకున్నా, ఇది పూరి కానే కాదు ఏ వంట రష్మికి రాదు.
ఒంటరిగా ఒక రోజు కూర్చొని పిండి కలిపినాది రశ్మి, పిండి కలిపినాది. పిండిని కలిపి ముద్దగా చేసి పూరి చేసినాది, పెనములో వేసి చూసినాది. ఆ తరువాతే తెలిసింది అది పూరి కాదని, అది అప్పడమయ్యాదని. తను చేసే ప్రతి వంట చెప్పాలా వద్దా? శ్రీ జాతికి అవమానం. మీరు నా పూరిలో బొక్కేశారు. పుట్టిల్లు అత్తిల్లు ఒకటే, కాకపోతే ఇది సరదాగా కోడళ్ళ మీద పాడుతున్నాను. మా కోడలకు కూడా చెప్తున్నాను, ఆ మీద కోపం తెచ్చుకోవద్దని. చక్కా చక్కని కోడళ్ళు, మనం మురిసి తెచ్చిన కోడళ్ళు, మన కొడుకుని కొంగున కట్టేసుకుని మాటలు నేర్చిన మాయోళ్ళు. అందాలకు మెరుగులు దిద్దేరు, ఆరీళ్లతో కాలం గడిపేరు. గుక్కెడు నీళ్లు గొంతులో బొయ్యరు, అడిగితే వంకలు చెబుతారు. పనులు చేయటం రాదంటూ చెబితే విననట్టుంటారు. చేసి పెడితేనే గబగబ వచ్చి గప్పా గప్పా తింటారు. అత్తగారు పెట్టే గురక ఎంత ఘోరంగా ఉంటుందన్నది ఒక్కసారి. పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రు గుర్రని పెట్టిందే. అయినే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా నోరు తెరిసే పెట్టిందే, చెవులకు చిల్లులు పెట్టిందే. నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. పెట్టిందే గురకే గట్టిగా పెట్టిందే, గుర్రు గుర్రని పెట్టిందే. పైనే పోతున్నట్టుగా సైరను మోగినట్టుగా నోరు తెరిసే పెట్టిందే, చెవులకు చిల్లులు పెట్టిందే. నన్ను నిద్రపోకుండా బాగా డిస్టర్బ్ చేసిందే. కాదు కాదు, మీరు అత్తగారి పక్కన ఎందుకు పడుకున్నారు అసలు? ఒక మాట చెప్పనా, నేను అత్తగారిని. నేను మంచి కోడళ్ళ కాదు, మా అత్తగారు చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే పైన ఉన్నారు ఆవిడ, అడగడానికి టైం పడుతుంది కాబట్టి. మంచి అత్తగారిన కాదు చెప్పాలంటే నేను అమెరికా వెళ్ళాలి, మా కోడలు అక్కడ ఉంది కాబట్టి. సూపర్, ఇద్దరిని కవర్ చేశారు. ఒక చిన్న క్విజ్ మిక్స్ పెట్టాలనుకుంటున్నారు, వీళ్ళందరూ పోటీ పడుతున్నారు కాబట్టి. ఆ పాట తెలుగు పాట, నేను ఇంగ్లీష్ లాగా పాడతాను. అమెరికా వెళ్ళినప్పుడు అడిగారు, ఆ పాట పాడాను. జస్ట్ చిన్న ముక్క, ఎవరు చెప్తారో చూద్దాం. మా తమ్ముడు బాగా చెప్పేయచ్చు అది. మీరు పాడండి. చియాక్ను ముక్కలే చిల్బే చోక్లే యాంకరం నంపే. మీరు ఏదో కూరగాయలు అమ్మేశారు గ్యాప్ లో. చికెను ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు, చికెను ముక్కలేదు చిల్డు బీరు చుక్కలేదు. ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. ఏంటి అందులో ఇంత అర్థం ఉందా? ఇక్కడ విషయం ఏంటంటే అత్తా కోడళ్ళు వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మధ్యలో నలిగేది హస్బెండే, అది మాత్రం నిజం. హస్బెండ్ ఏమీ నలగరండి, నలిగేదే అమ్మాయి. అమ్మాయి ఇంట్లో కూతురుగా నలుగుతుంది, అత్తింటికి వచ్చాక కోడలుగా నలుగుతుంది. హస్బెండ్ నలుగుతాడో లేదో హస్బెండ్ చెప్పాలండి, మీరు చెప్పకూడదు. హస్బెండ్ నలగడమే ఉండదండి, నలిగినట్టు నటిస్తాడు, బట్ ఇద్దరిది ఎంజాయ్ చేస్తారు. కరెక్ట్ సార్, ఇది బాగా చెప్పారు. కానీ మీరు ఎంత నలిగితే ఈ మాట చెప్పారు. హస్బెండ్ పైన భరోసా తోటి అత్తగారింటికి వస్తుంది అమ్మాయి. ఆ హస్బెండ్ సపోర్ట్ ఒక్కటి ఉంటే ఎన్నో ముందుకెళ్తారు. ఆ హస్బెండ్ కూడా పాపం 25 years నుంచి ఉన్న వాళ్ళని వదిలేసి ఒక్క 3 ముళ్ళు కట్టినందుకు నీతోని అత్తగారింటికి వచ్చేసినప్పుడు ఇది నువ్వు మాట్లాడకూడదు, ఈ విషయంలో నీ సాక్ష్యం చెల్లదు. నువ్వు మాట్లాడలే. నేను కోడల్ని కాదా, లేకుంటే నేను భార్యని కాదా? చాలా సపోర్ట్ చేస్తాడు. కూర్చో, నువ్వు కూర్చో. నాకు
రెండు వైపులా ఉందబ్బా. బట్ బేసికల్లీ తల్లి నుంచి వచ్చిన ప్రేమ ఇంద్రజ గారు నాకు అత్త నుంచి రాలేదు. బికాస్ ఐ డోంట్ హ్యావ్, మై హస్బెండ్ డజంట్ హ్యావ్ పేరెంట్స్. అత్తయ్య లేదు, మామయ్య లేదు. మా ఆయన సైడ్ రిలేటివ్స్ అంతా కూడా దే సే దట్ మా అత్తయ్య పేరు మనీషా. ఒకవేళ మనీషా కాకు గనక ఉంటుంటే షీ వుడ్ హావ్ ఫెల్ట్ సో హ్యాపీ. నిన్ను బంగారం లాగా చూసుకునేది. షీఈస్ ఇండిపెండెంట్ ఉమెన్ టు వర్క్ చేస్తుండే. నువ్వు షూటింగ్స్కి వెళ్తావు, పిల్లని చూసుకుంటావు, నన్ను బాగా చూసుకుంటావు, మోహిత్ని బాగా చూసుకుంటావు, రిలేటివ్స్ అందరికి నువ్వు విలువిస్తావు కదా. మనీషా గనక ఉండుంటే నిన్ను ముద్దుగా చూసుకునేది అని వాళ్ళు చెప్పినప్పుడు దేర్ వర్ డేస్ ఇంద్రజ గారు ఐ యూస్ టు సిట్ మా కహా పే హో తుమ్ ఆ జాओ నా ప్లీజ్. అండ్ టచ్ వుడ్ మా అత్తయ్య నా బిడ్డ రూపంలోనే వచ్చింది. మై హస్బెండ్ ఈస్ అ ప్రింట్ ఆఫ్ మా అత్తయ్య, మై డాటర్ ఈస్ అ ప్రింట్ ఆఫ్ మై అత్తయ్య టూ. నేను మా ఆయనతో గొడవ పడితే నో వన్ బిలీవ్స్. నా బిడ్డ వచ్చి అమ్మ వై ఆర్ యూ క్రయింగ్? సో ఐ సే దట్ నాన్న నన్ను సో అండ్ సో అన్నాడు. షీల్ గో బాబా వై డిడ్ యూ షౌట్ ఆన్ అమ్మ, సే సారీ. సో మా గొడవలు క్లియర్ చేసేది నా బిడ్డ. సో మా అత్తయ్య ఎక్కడికి వెళ్ళలేదు, బట్ ఆ ప్రెజెన్స్ లో ఐ మిస్ హర్ అ లాట్. సో ఐ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ మెట్టినిల్లు ఎగ్జాక్ట్లీ. సో ఐ మిస్ దాట్. కాకపోతే నన్ను పుట్టి పెంచి ఆ మెట్టినింటిలో ఇప్పుడు నేను ఆయనతో అంత హ్యాపీగా ఉన్నానంటే ఇట్ ఇస్ డెఫినెట్లీ నా పుట్టినిల్లు సపోర్ట్ చేశారు. మా మమ్మీ డాడీ ఒప్పుకోకపోతే మేబీ ఏదైనా సరే అమ్మ వస్తావా, అమ్మ రావాలి నువ్వు ప్రతిదానికి. అత్తయ్య ఉంటే నిన్ను పిలవకపోతుంటే కదా, నాన్నని ఇబ్బంది పెట్టి నిన్ను రప్పించుకుంటున్నా, అటు నాన్నకు ప్రాబ్లం. అమ్మ రా ప్రతిదానికి అమ్మ 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 లేని అమ్మా నీ మాట నా వేదం, అమ్మా నువ్వే నా ప్రాణం. తమ్ముడు ఒక విషయం చెప్పాలి, ఆడవాళ్ళతో మాత్రం కొన్ని విషయాలు చెప్పకూడదు, బయటికి జీవితాంతం తిప్పుతారు వాళ్ళు. ఇది మనకి సంక్రాంతికి వస్తున్న వాళ్ళు అనిల్ రావుపూడి గారు చెప్పారు. ఇక మనం మా అత్త కోడలికి వెళ్ళిపోదామండి పాట. కొత్త కోక కట్టానంటే కొరకొరమంటూ చూస్తావు, ముస్తాబయ్యి బయటికి వెళితే పళ్ళును బడబడ కొరికావు. నువ్వు వద్దు నీ కొడుకొద్దు పుట్టింటికి నే పోతాను, మా పుట్టింట్లో మహారాణిలా ముద్దుగా నేను పెరిగాను. అంటావా అత్త, అంటావా అత్త, అంటావా అత్త, అంటావా అత్త. ఇంట్లో అడుగు పెట్టావు, అందర్నీ విడగొట్టావు, నీ వంపు సొంపు చూపించి మొగుడును మొద్దును చేశావు. మొగుడే ముద్దు అంటావు, మమ్మల్నేమో మొత్తావు. ఆడదానికి అత్తిల్లే అన్నిటికంటే మర్యాద. ఎక్కడికెడతావే కోడల, ఏమని అంటావే కోడల, ఎక్కడికెడతావే కోడల, ఏమని అంటావే కోడల. సో మ్యామ్ ఎలా అనిపించింది ఈ ప్యారడీ సాంగ్స్ పాడడం ఒక ఎత్తు, బట్ దానికి లిరిక్స్ రాసుకోవడం మరో ఎత్తు అండి. మీరు దుమ్ము దులిపేశారు ఇద్దరు. అరుణ గారు మీరైతే కరెక్ట్ గా ఎలాంటి ఆడియన్స్ ని మన దగ్గరికి రప్పించుకోవాలనే మాటలతో ఒక గారడి చేసి ఆ తర్వాత ప్యారడీ చేస్తున్నారు. ఈ రోజు ఈ పర్ఫార్మెన్స్ చింపేశారంత. మరి ఆది గారు మీరేం చింపబోతున్నారు? పర్ఫెక్ట్ ఫ్లోలో ఉంది అబ్బా ఈ రోజు మన ఎపిసోడ్. మనం అనుకున్న మెట్టినిళ్ళకి పుట్టినిళ్ళకి పర్ఫెక్ట్ గా జరిగే ప్రతి సెగ్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. అందులో భాగంగా వీళ్ళిద్దరు చేసింది అయితే అదిరిపోయింది అసలు. Once again, thank you so much to the entire team. Thank you guys. And my next segment ఏంటో చూద్దాం. అద్భుతంగా నడుస్తున్న ఈ కాన్సెప్ట్ లో ఇంకా అద్భుతాలు చేయడానికి ఒక సక్సెస్ఫుల్ మూవీ టీమ్ జాయిన్ అవబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ అండ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ పతంగ్ మూవీ టీమ్. Welcome to Team Patang.
First of all, congratulations to the entire team. Welcome Praneeth garu, welcome Vamsi, welcome Pranay and welcome Preeti. బా అన్ని పీలే ఇక్కడ. వాళ్ళ మధ్యలో నువ్వు రష్మి ఆర్, మీరు కలిపితే పిఆర్, నువ్వే పిఆర్ చేసి సినిమాలు లేపాలి. లేపడం ఏంటి, ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న పతంగ్ ని ఎవరు కట్ చేయలేరు ఇంకా. యుఎస్ లో చాలా మంది అమ్మాయిల మనసులు మీరు దోచుకున్నారంట. ఇంకొకరి మనసు ఉంది. ఒకే ఒక్క మనసు ఉందా? ఎవరిది? మీరే అండి. ఒక నిజం చెప్పాలి, పతంగ్ ఎంత సక్సెస్ అయినా నాకు ఇక్కడ 2 బిగ్గెస్ట్ సక్సెసెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లైక్ సీరియస్లీ నా చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్హుడ్ క్రష్. గాడ్ ప్రామిస్, నా చైల్డ్హుడ్ క్రష్ మీరు చైల్డ్ ఉన్నప్పుడు నేను కూడా చైల్డే అబ్బా. మనం ఇద్దరు ఒకరికొకరు క్రష్ చేసుకోవాలంటే చైల్డ్ లైక్ క్రష్. చెప్పండి బ్రో, నీ చిన్నప్పుడు మెమరీస్ బాగున్నాయి, కంటిన్యూ చేయి. ఇదొక పెద్ద సక్సెస్. సెకండ్ సక్సెస్, నేను నీ చిన్నప్పటి నుంచి లేను. క్రష్ కాదు కానీ నేను చాలా పెద్ద హైపర్ ఆది అన్న ఫ్యాన్. ఆయనకు చెప్తే బ్రష్ క్రష్. నా ఫస్ట్ సెకండ్ లాస్ట్ అన్ని క్రష్ ఒకరే. ఎవరు? ప్రీతి. పతంగు మీరు దారం పట్టుకున్నారు, నేను ఎగరేసా అంతే. మరి క్రష్ అన్నారు, మా కోసం పాట ఉండదా? అయితే ఒకటబ్బా, ఆయన అమ్మాయిల కోసం ఒక పాట పాడి ఒక చిన్న రొమాంటిక్ క్రియేట్ చేస్తే, ఏదో ఇందాక చెప్పారు కదా నాకు ఫస్ట్ సెకండ్ లాస్ట్ అంతా ప్రీతియేనని, మరి ఆది గారు కూడా ఇట్లాగే ప్రపోజ్ చేయాలి. యా, ప్రీతి కోసం ఎన్ని సాంగ్స్ అయినా పాడొచ్చు. ఉండి పోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే, నిశిలో శశిలా నిన్నే చూసాక మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకంలో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదనాయే అడగాలంటే కౌగిలే. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే. చైల్డ్హుడ్ క్రష్, మై డ్రీమ్ కంప్లీట్ అండి. ఇప్పుడు మనమందరం చూడాలనుకున్న అసలైన దృశ్యం ఇప్పుడు రాబోతుంది అన్నమాట. రండి రండి. ఏంటి ఎక్స్పెక్టేషన్ తగ్గిస్తారనుకుంటున్నారా? అక్కడ నిలబడింది ఎవరు? హైపరాది కాదు, హైపవరాది. ఎందువల్ల నిన్ను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదుగా, నిన్ను మరువటం జరగదుగా, ఎందువల్ల నువ్వు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వేయనుగా, ఎదురు చూపులే ఆపనుగా, ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా, నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా, ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా, మొహమాటాలే వద్దన్నాయే. మీరందరూ చప్పట్లు కొట్టాల్సింది ఆయనకి కాదు, నాకు. ఎందుకంటే అక్కడ స్పేస్ లేదు, నేను క్రియేట్ చేశాను. వీళ్ళందరికీ మీ పాట నచ్చినా నచ్చలేకున్నా నాకు మాత్రం నచ్చేసిందండి. సరే ఆది గారు, మరి మన ప్రణీత్ గారి పరిస్థితి ఏంటి? ప్రణీత్ గారు ఇక్కడికి వచ్చింది ప్రమోషన్స్ కోసం. ఇప్పుడు మూవీ గురించి అఫ్ కోర్స్ సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఇంకా కూడా ఆడియన్స్ థియేటర్ కి వెళ్ళి ఎందుకు చూడాలి అనే దాని గురించి చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఆడియన్స్ అండి, ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. అది ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ కి బేసిక్లీ తెలుగులో ఫస్ట్ టైం కైట్ ఫ్లైయింగ్ కాంపిటీషన్ మీద ఒక సినిమా వస్తుంది. మనం చాలా స్పోర్ట్స్ చూసాము, ఒక కొత్త స్పోర్ట్ ని తీసుకొచ్చాము, ఒక కొత్త స్పోర్ట్ ఫిల్మ్ ని, దాన్ని ఇంత ఎంకరేజ్ చేశారు. థ్యాంక్స్ టు ఆడియన్స్. సంక్రాంతి వరకు ఆడుతూనే ఉండాలి, మీరు చూస్తూనే ఉండాలి. ఐఎమ్ హోపింగ్ అండ్ థ్యాంక్ యూ.
చంద్రశ గారు, ఓవర్ టు యూ. ఎలా అనిపించింది ఈ మూవీ టీమ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఇచ్చిన ఎనర్జీ ఇక్కడ? ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ ప్రమోషన్స్ కి మీరు వచ్చారు కాబట్టి ఇంకా ఎన్నో లక్షల మందికి వెళ్ళి చేరుతుంది. మీ మూవీ ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. Now over to you, a few words from you. థ్యాంక్ యూ సో మచ్ మా డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసినందుకు, ఈ మూవీని హిట్ చేసినందుకు. And now the beautiful Preeti. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇంత లవ్ అండ్ సక్సెస్ ఇచ్చినందుకు. వీళ్ళ ఫ్రెండ్షిప్ సినిమాలో ఎలా గెలిచిందో నేను కూడా గెలిచానని నేను అనుకుంటున్నాను. బట్ ఇఫ్ యూ హావెంట్ వాచ్ ద మూవీ యెట్, ప్లీజ్ డూ గో వాచ్ ఇట్. ఇప్పుడు మీరు చెప్పారు కదా, అదే మీరు ఇన్స్టాలో ఆ స్లాంగ్ వాడతారు కదా, ఆ స్లాంగ్ లో ప్లీజ్ చెప్తారా? I am very known for that. That's how I speak in real life. నైస్ ప్రతి నువ్వు చూడకపోతే చూస్తూనే ఉంటా. మీకు అర్థమైతానండి, ఆది గారికి అర్థమైతానో లేదో నాకు అర్థం అవ్వదు. నువ్వు నాకు ఎప్పుడు అర్థమైపోయావు, ఇక మనం కలిసి పోవడమే. ఎగ్జాక్ట్లీ. పూజిత్ వంశీ. థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్. మా పతంగ్ ని ఫుల్ పైకి ఎగిరేసినందుకు. ఇది ఎట్లయినా ఆఫ్టర్నూన్ ఎయిర్ అవుతుంది. మీరు ఈవినింగ్ షో, రేపు ఈవినింగ్ షో, మళ్ళీ సెకండ్ షో మొత్తం పోతూ ఉండండి. నా పూజిత్ కోసం మీరు ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. పూజిత్ పేరు విస్కీ. పూజిత్. సపోర్ట్ చేయటం కాదు, గుర్తు పెట్టుకుంటుంది ఆ పేరు. అండ్ ఇప్పుడు ప్రమోషన్స్, టెన్షన్స్ అన్ని పక్కకి పెట్టి షో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక స్పెషల్ ట్రాక్ మీకోసం. వాచ్ అండ్ ఎంజాయ్. That's why I am viral voyare. Viral voyare neene voice ochina andu babune. Viral voyare neene voice ochina andu babune. అందరికీ నమస్కారం అండి. మా అపార్ట్మెంట్ వాళ్ళందరి తరఫు నుంచి కూడా అందరికీ వందనాలు. శ్రీదేవి డ్రామా కంపెనీ నేను టీవీలో చూసినప్పుడు, మా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఎంత బాగుంటుందో ఆ షో. రష్మి ఎంత అందంగా ఉంటుందో. ఇంద్రజ గారు అయితే రష్మిని కూడా డామినేట్ చేస్తారు. ఆది గారు పంచులైతే అదర్స్. వీళ్ళందరి గురించి ఇలా మాట్లాడుతుంటే నాకు అప్పుడు అనిపించింది, వంటలో ఇన్ని రుచులు ఎలా అయితే ఉంటాయో అలానే శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా ఈ అన్ని రుచులు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద హిట్ అయింది. ఏమమ్మా రష్మి, ఏమంటావు? నువ్వు ఏమంటే అదే కరెక్ట్ అమ్మా. ఇన్ని రుచులు ఉన్నాయి కాబట్టి సెట్ హిట్ అయ్యింది. అయినా నేను మీ అందరి కోసమని ఎన్నో రకాలు తీసుకొచ్చాను తెలుసా. ఇన్ని రకరకాల రుచులైతే తీసుకొచ్చేసాను. ఈ వంట చూస్తే చాలు నోట్లో లాలాజలం వస్తుందయ్యా. ఇదేదో కాదు, ఆవకాయ అన్నము. ఈ ఆవకాయ అన్నం ఎవరికో తెలుసా? ఇంద్రజమ్మకి. అమ్మ ఆవకాయ అంజలి అని అందరికీ తెలుసు, కానీ మా అందరికి మాత్రం అమ్మ ఆవకాయ ఇంద్రజమ్మ అంతే. అయ్యో రష్మి, నీ గురించి నేను మర్చిపోతే ఎలా? ముందే నా చిన్న చెల్లెలు. దీన్ని గుజ్జన్నం అంటారు. చిన్న పిల్లలకి మాటలు రానప్పుడు గుజ్జన్నం తినిపిస్తారు. తినమ్మా తిను. ఇప్పటికైనా కొద్దిగా మాటలు నేర్చుకో. ఇప్పుడు ఇది ఆదికి. నాకా? పులిహార కాదు, మజ్జిగ. నాకు మజ్జిగ ఏంట్రా? మా అపార్ట్మెంట్ లో అక్కడ ఇక్కడ అందరు ఏమనుకుంటున్నారు తెలుసా? ఆదికి బాగా వేడెక్కింది అని అంటున్నారు. అందుకే మజ్జిగిచ్చా. మా అందరికి ఫేవరెట్ ఎవరో తెలుసా? అక్కడ కూర్చున్న మంజుల గారు, ఇక్కడ కూర్చున్న కీర్తి. ఈ ఇద్దరు అక్కా చెల్లెలు ఎంత ముద్దుగా ఉంటారు చూడండి. వీళ్ళని చూస్తే నాకు గుర్తొచ్చింది ఏంటో తెలుసా? పూర్ణం. పూర్ణం ఎంతైతే టేస్టీగా ఉంటుందో, అంటే ఇప్పుడు చూడు రష్మి, పూర్ణాన్ని విడదీస్తే లోపడున్న పూర్ణం సపరేట్ గా తినలేము, బయట ఉన్నది కూడా తినలేము. ఇది తినాలంటే కలిసే తినాలి. అలా ఈ ఇద్దరు అక్కా చెల్లెలు ఎప్పటికీ అలానే ఉండాలని అనుకుంటున్నాను. అయ్యయ్యో నా మతిమండ. అసలు నేను ఇక్కడికి వచ్చిందే పుట్టినిల్లు మెట్టినిల్లు అని కదా. మరి వాళ్ళకి ఇవ్వకుంటే ఎలా? పుట్టినింటి వాళ్ళకి పులిహోర అంటే తల్లి మెట్టినింట్లో ఎలా ఉండాలి, ఏంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్ని ఆడపిల్లకి నేర్పిస్తుంది. సో అన్ని కలిపితే గానీ పులిహోర అంత రుచిగా ఉండదు. కాబట్టి పుట్టినింటి కోసం పులిహోర నాకివ్వు, నేను కలుపుతా. మరి మెట్టినిల్లు కోసం? మెట్టినింటి కోసం సాంబార్. సాంబారు ఇడ్లీలో తినండి, అన్నంలో తినండి, వడలో తినండి, సాంబారు దోసతో తినండి, ఏదైనా సరే. అంటే ఒక అమ్మాయి పుట్టినింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు సాంబార్ లాగే అక్కడున్న రిలేషన్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి ఈ సాంబార్ మెట్టినింటి కోసం. అయినా ఒక్కరికైనా డౌట్ రాలేదా ఇన్ని వంటకాలు ఒక్కదాన్ని ఎలా చేశాను అని? అవునవును, ఎలా చేసావు? ఇన్ని వంటలు నేను ఎలా చేశానో తెలుసుకోవాలంటే మన ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంతైతే హిట్టో అంతే ఈటీవీ అభిరుచిలో వైరల్ వంటలక్క కూడా. వైరల్ వంటలక్క సోమవారం నుంచి
బుధవారం వరకు మధ్యాహ్నం 11:45 ఈటీవీ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో తెలుసుగా. ఒక్క నిమిషం వదినా. హలో, ఏంటి జబర్దస్త్లో కూడా పిలిచారా? వస్తున్నా. అత్తలో కూడా అమ్మ తత్వం ఉంటదని చూపించడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన యాక్ట్ రెడీగా ఉంది. సో ప్లీజ్ వెల్కమ్ అంజలి గారు అండ్ టీమ్. అమ్మా బాగా టైర్డ్ అయిపోయాము, మంచి కాఫీ పెట్టివు. నీకు పెళ్ళాం వచ్చాక కూడా నన్ను కాఫీ అడుగుతావేంట్రా? ఈ రోజు నుండి నీకేం కావాలన్నా, ఇంట్లో ఏ పని చేయాలన్నా దానికే చెప్పు. ఏంటి శ్రీను, మీ అమ్మ మరీ నన్ను పని మనిషిని చేసేలా ఉంది. మా అమ్మ మాట కొంచెం అలానే ఉంటుంది కానీ మనసు బంగారమే. చూద్దాం ఎంత బంగారమో. కాఫీ ఎలా ఉంది శ్రీను? శ్రీను ఏంటి అమ్మాయి? శ్రీను ఏంటి? మొగుడిని పేరు పెట్టి పిలవడం ఏంటి? ఏం పద్ధతిది? ఆయనే అలా పిలవమన్నారండి. వాడు పిలవమంటే నువ్వు పిలిచేస్తావా? అయినా ఈ కాఫీ ఏంటి ఇలా ఉంది? ఫిల్టర్ కాఫీ పెట్టడం రాదా? ఏంటమ్మా నువ్వు ఏదో ఒక కాఫీ తాగేదానికి. శ్రీను, నీకు తెలీదు, నువ్వాగు. ఇంటి కోడలికి మంచి చెడు చెప్పకపోతే రేపు నలుగురు 4 మాటలు అనేది నన్నే. చూడమ్మాయి, ఇన్నాళ్ళు నువ్వెలా ఉన్నావో నాకు తెలీదు. ఇక నుండి మాత్రం నేను చెప్పినట్టు నడుచుకోవాలి, అర్థమైందా? అలాగే అత్తయ్య. ఇందుకే నేను ముందే అడిగాను నిన్ను, పెళ్ళవ్వగానే వేరే కాపురం పెట్టుకుందామని. చూసావుగా మీ అమ్మాయి ఎలా పెత్తనం చెలాయిస్తుందో. సిరి, ఏ సిరి, ఏమైందమ్మా, ఎందుకంత గట్టిగా అరిచావు? ఏమైందా? ఇటు చూడు, ఇదేం చేసిందో. అంటే స్నానం చేసేటప్పుడు లోపల తగిలించి పొరపాటున మర్చిపోయా అత్తయ్య. అక్కడ ఇక్కడ తగిలించి మర్చిపోవడానికి ఇది మంగళసూత్రం అనుకున్నావా? మట్టిగడ్డ అనుకున్నావా? ఇలాగేనా నువ్వు నీ తాలికి గౌరవం ఇచ్చేది? మీ అమ్మ నాన్న ఇలాగే పెంచారా నిన్ను? ఆపండి అత్తయ్య, ఏంటి అసలు ప్రతి దానికి ఓ రాద్ధాంతం చేస్తారు? పొరపాటున అయిపోయింది అంటున్నాను కదా. అసలు నేను ఇంటి కోడలుగా వచ్చానా లేక మీ బానిసగా వచ్చానా నాకు అర్థం కావటం లేదు. సిరి, ఏంటండి సిరి? నాకు ఇవన్నీ భరించే ఓపిక లేదు. చూడండి అత్తయ్య, మీరు ఇంకొకసారి నాతో ఇలా మాట్లాడితే నేను మీ అబ్బాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఏదో నా కోడలే కదా అని మంచి చెడు చెప్పా, అంత మాత్రం చేత వేరు కాపురం అది ఇది అనేయాలా? సర్లే బాబు, ఇక నుండి మీ ఆవిడ విషయాల్లో నేను వేలు పెట్టనులే. ఏంటి అత్తయ్య మీరు చేస్తున్న పని? ఏమైందమ్మా? ఏమైందేంటి అత్తయ్య? దానికి ఎందుకు తినిపిస్తున్నారు? నేనేమో కష్టపడి రోజు పిల్లకి స్పూన్ తో తినడం నేర్పిస్తుంటే నేను ఆఫీస్కి వెళ్ళగానే మీరు తినే ప్లేట్ లోనే దానికి కూడా తినిపిస్తున్నారా? ఇప్పుడు తినిపిస్తే ఏముంది లేవే. ఏమైందంటారేంటండి? మీ అమ్మ నోట్లో పెట్టుకున్న చేత్తోనే పిల్లకు కూడా తినిపించడం ఎంత అన్హైజీనిక్. ఇంకీవిడతో పట్టం నా వల్ల కాదు బాబు. అయితే మనం బయటికి పోవడమా లేక ఆవిడనే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్ లోకి పంపడమా డిసైడ్ చేసి చెప్పు. అమ్మా నువ్వేం ఫీల్ అవ్వకు, తనేదో కోపంలో అలా. పర్లేదులేరా, పెళ్ళైన కొత్తలో దాన్ని నేను అనేదాన్ని, ఇప్పుడు అది నన్ను అంటుంది. శ్రీను, ఏమైంది నాన్న? చిన్న యాక్సిడెంట్ అమ్మా. నేను ఓకే గానీ సిరి పరిస్థితే అర్థం కావడం లేదు. అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలంటున్నారు, అదే ట్రై చేస్తున్నా. ట్రై చేయడం ఎందుకు నాన్న? నాది అదే గ్రూప్ కదా. అమ్మా ఈ ఏజ్ లో నువ్వు బ్లడ్ అవ్వడం అంటే రిస్క్ ఏమో అమ్మా. నా బిడ్డల కోసం చేసే పని వల్ల నాకే ఇబ్బంది వచ్చినా పర్వాలేదు, నువ్వు ముందెళ్ళి డాక్టర్తో మాట్లాడు. సరే అమ్మా.
శ్రీను ఏమైనా కావాలా? అంటే వాష్రూమ్ కి వెళ్ళాలి. అవునా, ఒక్క నిమిషం ఉండమ్మా. అత్తయ్య, మిమ్మల్ని చాలా సార్లు తక్కువ చేసి మాట్లాడాను, చీదరించుకున్నాను. కానీ మీరు కొద్దిగా కూడా ఆలోచించకుండా నాకు ఇవన్నీ చేస్తున్నారు. సిరి, మొదట్లో నువ్వు నాతో బానే ఉండేదానివి. నేనే తల్లి లేని పిల్ల కదా అని అన్నీ దగ్గరుండి నేర్పాలి అని కాస్త కటువుగా ప్రవర్తించా. అది నీకు నచ్చలేదు. మెల్లగా నా మీద ద్వేషం పెంచుకున్నావు అంతే. అయినా నీకు అత్తైనా అమ్మైనా నేనే కదా. నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? చూసారుగా మా అత్తయ్యని. మా అత్తే కాదు, మన సమాజంలో చాలా మంది అత్తలు తమ కోడళ్ళని కూతుర్లులా భావించి వాళ్ళుండగానే మనకి అన్నీ నేర్పించాలని మనతో కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేక వేరే కాపురాలు పెట్టడం లేదా వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో వదిలేయడం లాంటివి చేస్తున్నారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మనకి అత్త అవ్వడానికంటే ముందు ఒక అమ్మ. ఆ అమ్మను మనం తనలో చూడలేకపోవడం మన దురదృష్టం. అత్తలో అమ్మని చూసుకునే ప్రతి ఒక్క కోడలికి, కోడలిలో కూతుర్ని చూసుకునే ప్రతి ఒక్క అత్తకి ఈ స్కిట్ అంకితం. ఆది గారు, ఈ పర్ఫార్మెన్స్ మీకెలా అనిపించింది? సీరియస్ గా అత్త కూడా కోడలకి అమ్మ లాంటిదే అని చూపించిన ఈ విధానం మాత్రం చాలా బాగా నచ్చింది నాకు. ఇలా ఈ కాంబినేషన్ గురించి నాకంటే కూడా ఇలాంటి వాళ్ళు చెప్తే చాలా బెటర్ గా ఉంటదని నా ఫీల్. ఈ విషయంలో అయితే నేను అదృష్టవంతురాలని అని చెప్పొచ్చు. బికాజ్ అత్తమ్మ నాకు అమ్మలాగానే, నాకు ఎలా కావాలంటే అలా ఉంటా. సో నాకు పెద్ద డిఫరెన్సే లేదు. కాకపోతే పెళ్ళైన కొత్తలో కొంచెం అది ఉండింది. బికాజ్ కొత్తిల్లు, కొత్త మనుషులు, నాకు వాళ్ళని అర్థం చేసుకోవడానికి, వాళ్ళకి నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. దాంట్లో కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ కూడా సేమ్ ఇక్కడ ఏం జరిగిందో అలానే ఉండింది. బట్ ఇప్పుడు చాలా బాగా ఉంది. నన్ను చాలా బాగా చూసుకుంటారు, అమ్మలా చూసుకుంటారు. థ్యాంక్ యూ అండి. మరి ఇటువే భావన గారు, మీ మెట్టింటి గురించి మీరు మాట్లాడాలి. మా అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను ఇంకా ప్రేమగా చూసుకునేది మా అత్తగారు. పుట్టింట్లో ఉన్నానా నేను మెట్టింట్లో ఉన్నానా అని తేడా కూడా నాకు తెలియకుండా అయిపోయింది. అంత ప్రేమగా చూసుకుంటారు. సో ఏదో నేను ఆవిడ చెప్తుంది ఇక్కడ షోలో అని అనుకోవచ్చేమో, వీళ్ళందరికీ తెలుసు. వాళ్ళ అత్తగారు అమ్మలా చూసుకుంటారన్నారు కదా, అది తప్పు. అమ్మ కన్నా ఎక్కువ చూసుకుంటారు ఆవిడ. నిజానికి వాళ్ళ అమ్మన్నా అరిచి తిడతారేమో కానీ భావన్ని, వాళ్ళ అత్తగారు మాత్రం ఒక్క మాట కూడా అందు, చాలా అంటే చాలా ప్రేమగా మాట్లాడతారు. నిజంగా ఆ విషయంలో తను చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో నేనైతే చాలా చాలా లక్కీ. నాకు అలాంటి ఇదేం లేదు. మా అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటారు. ఇంకా నా హస్బెండ్ చెప్పాను కదా, ఫాదర్ ఒక మాటలో చెప్పాలంటే. సో ఐఎమ్ సో లక్కీ అంతే. మా కీర్తి గారు, ఫ్యూచర్ అత్త, ఋతువేద్ మమ్మీ, చెప్పండి మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది. అంటే నాకు కూడా సర్జరీ అయింది రీసెంట్లీ. సేమ్ ఇలాగే నాకు మా అత్త బాగా చూసుకున్నారు, మా ఆయన బాగా చూసుకున్నారు. సో అమ్మ అత్తయ్య ఇద్దరికి ఐ లవ్ యూ సో మచ్. So now over to ఇంద్రజ గారు. పెద్దలు పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు కదండి. పెళ్లి తర్వాత జీవితం 1000 ఏళ్ల పంట. ఎందుకంటే పెళ్లి ఒక కుటుంబానికి సంబంధించిన విషయం. అది ఒక ప్రత్యేకమైన ఒక ఇండివిజువల్ మహిళకో లేకపోతే ఒక మగాడికో సంబంధించిన విషయం కాదు. అక్కడ మనసులు ముడిపడాలి గాని మనసుకి ముడిపడకూడదు. అలా పడితే చాలా ప్రాబ్లమ్సే వస్తాయి. బంధుత్వాల్ని తెంచుకోవడం ఎంత పనండి, నిమిషం. కానీ కలుపుకుంటూ వెళ్ళడానికే చాలా 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 శ్రమించాలి. పెళ్లి చేసుకుని వచ్చే అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిని ఆహ్వానించే ఆ ఇంటి ఆడదైనా సరే, ఒక్క విషయమే గుర్తుపెట్టుకోవాలి, కలిసి బ్రతకాలి. ఎక్కడా కూడా ఎవరి మనసు నొప్పించకుండా మనం చెప్పాల్సిన విషయాల్ని మనం ఎలా చెప్పాలి, అదే విధంగా చెప్పేవాళ్ళు ఎవరు, ఏ స్థాయిలో ఉన్నారు అన్నది కాదు, చెప్పే విషయం ఏంటి అనేదాన్ని అమ్మాయి కూడా గ్రహించాలి. ఆ ఒక విషయాన్ని ఈ స్కిట్ లో చాలా చాలా బాగా చూపించారు. ఓకే, ఎవరు రాశారు స్క్రిప్ట్ మొత్తం? సింహ గారు అండ్ డిఎన్ఆర్ గారు ఇద్దరు కలిసి రాశారు.
కెన్ వీ హ్యావ్ దెమ్ ఆన్ ద స్టేజ్? సిమా గారు అండ్ డిఎన్ఆర్ గారు ప్లీజ్ రండి. చాలా బాగా రాశారండి. స్వర్ణ గారు చాలా బాగా చేశారు, చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారండి. అండ్ మా అంజలి అయితే అది చాలా బాగా చూపించారు. ఆ డిఫరెన్స్ బాగుంది రాజు మాస్టర్. ఆ కాన్సెప్చువల్ గా మీరు చేసిన ఈ కొరియోగ్రఫీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ గా చేశారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ పుట్టినిల్లు వర్సెస్ మెట్టినిల్లు. ఒక ఆడపిల్ల పుట్టినిల్లు మీద ఎంత మమకారం పెంచుకుంటుందో అది చూపించడానికి ఒక అద్భుతమైన ఎమోషనల్ యాక్ట్ తో మన ముందుకు వచ్చేస్తుంది వర్షిని. లెట్స్ వెల్కమ్ హర్. ఈ రోజు ఒక ఆడపిల్ల పడే బాధ తెలియజేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, ఒక తల్లి తన బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు వచ్చే నొప్పి ఇంకెక్కడ ఉండదంటుంటారు. కానీ దానికి మించిన నొప్పి ఇంకొకటి ఉంది. తను ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన ఇంటిని వదిలి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళటం. బాబు, వచ్చే నెల 5వ తారీఖున అమ్మాయికి దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ రోజున పెళ్లి పెట్టుకుందాం, ఏమంటారు? చాలా సంతోషం అండి. మీరన్నట్టే ఆ ముహూర్తాన్ని ఖాయించేయండి పంతులు గారు. ఇంతకీ మీ కూతురు, అదే పెళ్లి కూతురు ఎక్కడండి? వారం రోజుల్లో అత్తగారింటికి వెళ్ళిపోతామమ్మా. శుభ్రంగా తిని నాన్న తమ్ములతో సంతోషంగా ఉండు. నానా అబ్బే, పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చారా? మండపం భోజనాలు మాట్లాడి పెట్టేశాను. ఆ కార్డ్స్ ఒకటి కొట్టిస్తే సరిపోతుంది. కొన్ని రోజుల్లో నీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతానా? చిన్నప్పటి నుండి ఇక్కడే ఆడుకున్నాను, ఇక్కడే పెరిగాను. ఇప్పుడు ఉన్న పలంగా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నా ప్రాణం పోతున్నట్టుంది. నేను ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలంటే నాకు ఈ పెళ్ళే వద్దు నాన్న. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే. నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని. కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. అమ్మ వర్షిని, అత్తారింటికి పంపాల్సిన సామాన్లన్నీ తీసుకున్నానమ్మా. నీకేమైనా కావాలా? నాన్న, నేను కొన్ని రోజుల్లో వెళ్ళిపోతాను కదా. నువ్వు సంతోషంగా పెళ్లి పనులు చూసుకుంటున్నావు. నీకు కొంచెం కూడా బాధగా అనిపించట్లేదా నాన్న? నాకెందుకురా బాధ? నువ్వు ఒక గొప్ప ఇంటికి వెళ్తున్నావు నాన్న, నేను ధైర్యంగా ఉంటా. అరే అభి, ఆ సామాన్ల లోటు కింది దింపు. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో, ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. ఇంతకన్నా నరకమే లేదు జన్మకు. అరే తమ్ముడు, నీకెన్నిసార్లు చెప్పానురా ఈ ప్లేట్లు తినొద్దని? అది నా ఫేవరెట్ ప్లేట్. సరే సరే. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ. అంతేనేమో అంతులేని వేదనేమో. నానా వర్షిని, అన్నం తినే వేలైంది కదమ్మా, వచ్చి తిను. మళ్ళీ ఎప్పుడు తింటానో ఏంటో నాకు ఇష్టమైన ఈ ప్లేట్లు. వర్షిని, ఎవరు? నువ్వెంతో ఇష్టంగా కూర్చునే నీ చైర్ని ఇంకా కొన్ని రోజుల్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా. అవును. ఇక నా మీద కూర్చొని ఆడుకునేది ఎవరు? ఇక నీతో మాట్లాడను, పో. ఏంటి పిచ్చిది వస్తువులతో మాట్లాడుకుంటుంది? ఓహో, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది కదా, బాధ పంచుకుంటుందేమో. నాన్న, నాకు ఈ బెడ్ క్లీన్ గా ఉంచమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నాకు ఈ బెడ్ మీద తప్ప ఇంకెక్కడ నిద్ర పట్టదని నీకు తెలుసు కదా.
పెట్టుకుంటున్నావు? నేను పెట్టేదాన్ని కదా. ఏమో అక్క, ఇంకొన్ని డేస్లో నువ్వు వెళ్ళిపోతున్నావు కదా, మనసంతా ఏదోలా ఉంది. చిన్నప్పటి నుండి నువ్వే అన్నం పెట్టావు కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇంకా నాకు అన్నం ఎవరు పెడతారు? అందుకే ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నా. గుంజనే గుండెనే ఎవరో అన్నంతగా వేదనే బాధనే నాన్నకు. నేను వెళ్ళేటప్పుడు నాకు గుర్తుగా ఈ ఒక్క వస్తువుని తీసుకెళ్తాను. మరి నువ్వెంతో ప్రేమగా చూసుకునే మమ్మల్ని వదిలేస్తావా? ఎవరు? గూడునే విడువక ఇన్నే ఉండొచ్చుగా, ఎవడు రాసాడు ఈ రాతను. అమ్మా, మన వర్షంని పెళ్లి కూతురు చేయాలి. రేపు పొద్దున్నే పెళ్లి కదా, త్వరగా రెడీ చేయండి నాన్న. పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి, పెళ్లి కూతురు చేయాలి. ముక్కుతోనే నీ పాదాలు కడిగిన ఈ కన్నీళ్ళు, రెక్కలల్లా దాసుకొని కాచినందుకెన్నాళ్ళు, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని, మెట్టి నింట దీపమై మీ పేరు నిలుపుతని. బాబు భజంత్రీలు భజంత్రీలు. అమ్మా, దంపతులు ఇద్దరు వెళ్ళి నాన్నగారి ఆశీస్సులు తీసుకోండి. నాన్న, అక్క వెళ్ళిపోతుంది నాన్న. నానా అభి, పెళ్ళి ఏం కల కాదు కదరా అమ్మా. వర్షిని ఈ నాన్నని వదిలేసి వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళను నాన్న. తప్పమ్మా, అలా అనకూడదు. అరే తమ్ముడు, నువ్వైనా చెప్పరా. అక్క, చిన్నప్పటి నుంచి అమ్మ లేని లోటు తీర్చావు. అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేసి వెళ్ళిపోతున్నావు. అమ్మా, పెళ్లి కూతురుని తీసుకువెళ్ళే సమయం అయింది. పెళ్లి కొడుకు గారు, ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళు నాయనా. హలో, ఈ ఇల్లు ఎవరిది అనుకుంటున్నావు? నాది. ఒకసారి ఇంటి బయటికి వెళ్ళి చూడు. వర్షిని నిలయం అని ఉంటుంది. మా నాన్న నా కోసం కట్టించాడు. కాన్సెప్ట్ వర్క్ పక్కన పెడితే నేను వర్షిని పర్ఫార్మెన్స్ తో అయితే చాలా 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 కనెక్ట్ అయ్యాను విత్ హర్ ఎమోషన్స్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ తమ్ముడు ఎమోషన్ తో కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు నాకు నా తమ్ముడు పెళ్లి గుర్తుకొచ్చింది. ఇక్కడ ఉన్న ఎస్పెషలీ ఇటువైపు ఉన్న లేడీస్ అందరూ చాలా సెన్సిటివ్ గా కనెక్ట్ అయ్యారు. డెఫినెట్ గా ఇట్స్ ఎమోషన్. పెళ్లిళ్ళు అయ్యాయి, అదంతా మీరు కూడా గో త్రూ చేశారు. సో ఇట్ వాస్ అండర్స్టాండబుల్. బట్ ఓవర్ టు యు మ్యామ్. ఇంద్రజ గారు, ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Sit here and say this, please. ప్లీజ్ మ్యామ్. అండ్ అలాగే ద బాయ్స్ అండ్ గర్ల్స్, వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. రండి రండి రండి, మీరు కూడా రండి. So it is not only emotional, but it is very personal. Wonderful, master. అద్దరగొట్టేశారు. వర్షిని అక్కడ కూర్చొని ఇది నా పళ్ళెం అనేసి తినేటప్పటికి ఈ అమ్మాయి అసలు ఇట్రండి, తన కాళ్ళు ఇలా పళ్ళెం దగ్గర పెట్టుకొని అలా తినడానికి వెళ్ళినప్పుడు పళ్ళెం జరుపుతూ, మళ్ళీ తినడానికి వెళ్ళినప్పుడు పళ్ళెం తన నుంచి దూరం అవుతుందంట. అది అలాంటిది. గాని అక్కడ బెడ్కి వెళ్ళి పడుకున్నప్పుడు అక్కడ ఆ బెడ్ వచ్చి దాన్ని కౌగిలించుకో, ఇలా చిన్న చిన్నగా అద్దం నుంచి చేతులు వచ్చి నన్ను వదిలి వెళ్ళిపోతున్నా. అబ్బా, ఎక్కడో టచ్ చేసిందండి. పుట్టినిల్లు మెట్టినిల్లు అన్నది ఆడపిల్లలకి మాత్రమే కాదండి, పెళ్ళైన తర్వాత ఒక మగాడికి కూడా పుట్టిల్లు ఉంటుంది, అత్తారిల్లు కూడా ఉంటుంది. ఈ విషయం ఒక మగవాడు గుర్తించి బాధ్యతతో అర్థం చేసుకొని హ్యాండిల్ చేసినప్పుడు ఇలాంటి భయం అన్నది గాని, ఆడపిల్లలకు ఉన్నటువంటి సమస్య అన్నది గాని, వాళ్ళ అమ్మగారికి ఉన్న సమస్య అనేది గాని టోటల్ గా నిల్లైపోతుందండి. ఇందులో నేను చెప్పేది 90% మగాళ్ళు దాన్ని హ్యాండిల్ చేయడం, ఆ బాధ్యతని ఎలా తీసుకుంటున్నారు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అన్న దాని మీద
మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వచ్చే అమ్మాయిని మంచిగా చూసుకొని అమ్మ వాళ్ళని మంచిగా చూసుకొని అలాగే అత్తారిని కూడా మంచిగా చూసుకుంటే నాకు తెలిసి 99% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయండి. సూపర్ పర్ఫార్మెన్స్. ఎంత ఎంత యాతనో పిల్లలు మీరు అదరగొట్టేశారు అండ్ మీరు తమ్ముడు క్యారెక్టర్ అదరగొట్టేశారు అండ్ ఎవ్రీవన్ సూపర్. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆది గారు, నాకైతే అంటే బేసిక్ గా కంటెంట్ క్రియేట్ చేయడం అనేది ఎంత గొప్ప విషయమో అలాగే ఆ కంటెంట్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పర్ఫామ్ చేయడం అది కూడా చాలా గొప్ప విషయం. ఆ విషయంలో సినిమాల్లో సావిత్రి గారు అయితే నాకు తెలిసి టీవీలో వర్షని అసలు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా పర్ఫెక్ట్ గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఎమోషనల్ పర్ఫార్మెన్స్ అయితే ఆ ఎమోషన్ మనకు ఖచ్చితంగా వస్తుంది, అంత బాగా పర్ఫామ్ చేస్తుంది. అలా చేసింది ఈ రోజు. అలాగే బేసిక్ గా అమ్మ ప్రతి చిన్న విషయానికి ఎప్పుడు ఏడుస్తూ ఉంటది. ఆ అమ్మ అది మనకి రోజు తన ప్రేమను ఏదో ఒక రూపంలో చూపిస్తూ ఉంటది. కానీ నాన్న ఎప్పుడో కానీ ఆడవడు. ఆ ఏడ్చినప్పుడు ఆ ప్రేమను తట్టుకోవటం మాత్రం చాలా కష్టం. ఇందులో ఆ నాన్న ఏడ్చినప్పుడు వచ్చే ఇది మాత్రం సందీప్ మాస్టర్ కొరియోగ్రఫీయే కాదు, ఈ టోటల్ కాన్సెప్ట్. ఈ పాటలో పర్టికులర్ గా సందీప్ మాస్టర్ పర్ఫార్మెన్స్ కూడా వేరే లెవెల్ ఉంది మాస్టర్. అండ్ ఇటువైపు అంజలి గారు అండ్ ఇటువైపు మంజులా గారు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. నా డేస్ అన్ని గుర్తొచ్చేసి ఖచ్చితంగా మీకు మీ పెళ్లి రోజు గుర్తొచ్చి ఉంటది. అండ్ ఎంటైర్ థింగ్ మీ కళ్ళు ముందు ఆ ట్రాన్స్ లో ఇంకా మీరు ఉన్నారు కనిపిస్తుంది. ఫైనలీ అంజలి గారు, నీ మువ్వలగలగల నువ్వుగిన ఊయలా అరుగు పైన నువ్వు నాకు చూపిన వెన్నెలా. వర్షిని యాక్ట్ చేస్తుంటే అక్కడ ఆ సీన్ చూస్తుంటే నేను ఇంతవరకు ఒక ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాం, హ్యాపీగానే ఉన్నాం. కానీ ఈ షోలో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సడన్ గా నేను కూడా ఇద్దరు ఆడపిల్లల తల్లిని కదా, పొద్దున నా పిల్లలు కూడా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుందేమో, అంటే ఇలాగే ఏడుస్తానేమో. బట్ చాలా బాగుంది. అది లైఫ్ అన్నమాట, అంతే. తప్పదు ఎవ్రీ స్టేజ్ మనం ఫేస్ చేసి తీరాలి అంతే. అంజలి, లేదు నిజంగా నాకు గుండెలో చాలా పెయిన్ గా ఉంది. ఎందుకంటే అమ్మ చనిపోయిన తర్వాత చందమామ గడే ఇక నేనే నీకు అమ్మ అని ప్రతి విషయంలో నాకు ఉంటుంది. బట్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అరే దీనికి పెళ్లి చేసి పంపించేయాలా, అక్కడ వాళ్ళు ఎలా చూసుకుంటారు. నిజంగా మనలా ప్రేమించేవాడు దొరకాలని దండం పెట్టుకున్నా. చాలా బాగా చేసే వర్షిని. ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నా రే ఆడపిల్లకి ఎందుకు పుట్టింది చందమామ అని. అది ఎక్కడున్నా బాగుండాలి. డెఫినెట్ గా బానే ఉంటది. అండ్ ఫైనలీ ద స్టార్ ఆఫ్ అవర్ ఎపిసోడ్ టుడే, వర్షిని. సో ఎవ్రీ డే ఆఫ్ మై లైఫ్ ఎక్సెప్ట్ కాలేజ్ మమ్మీ వచ్చారు. నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఎవ్వరు నువ్వు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, ఇది నీ ఇల్లు కాదు అని ఏ రోజున ఎవ్వరు అనలేదు. ఇవాళకి 2 ఇల్లు నా ఇల్లే లాగే దే ఆల్వేస్ బాట్ మీ అప్. సో ఐ థింక్ అందరు పేరెంట్స్ ఎప్పుడు కూతుళ్ళతో ఎప్పుడన్నా వెళ్ళిపోవాల్సిందే కదా, ఇది నీ పర్మనెంట్ హౌస్ కాదు అని అనకూడదు. ఎంత ఎంత యాతనో. ఇంద్రజ గారు, అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు వాళ్ళు రీజన్స్ ఇచ్చారు, కానీ ఒక కంప్రెస్డ్ వర్షన్ మీరు ఇవ్వాలి కదా. సో మేడం, రెడీ ఫర్ ఇట్? పుట్టినిల్లు గొప్పదా, మెట్టినిల్లు గొప్పదా? 2 ఇంట్లో ఏది గొప్పది అనేది కాదు, 2 ఇంట్లో వాళ్ళు గొప్పగా ఉన్నారా అన్నది ఇంపార్టెంట్. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకొని మెట్టింటికి వచ్చినప్పుడు పుట్టినిల్లుని మర్చిపోయే అంతగా మెట్టింటి వాళ్ళు ఆడపిల్లని చూసుకోవడం గొప్ప. అలాగే మెట్టింటికి అడుగుపెట్టిన ఆడపిల్ల పుట్టింట్లో తన అమ్మ నాన్నని ఎంత గౌరవంగా ఎంత ప్రేమగా చూసుకుందో అలా మెట్టింటి అత్త మామల్ని చూసుకోవడం అంతకంటే గొప్ప. అలాంటప్పుడు ఈ పుట్టినిల్లా మెట్టినిల్లా అనే కాన్సెప్టే ఉండదు. ఎక్కడ ఉన్నా కూడా మనంగా ఉంటాము, ప్రేమతో అందరితో కలిసి ఉంటాము. ఈ ఎనర్జీయే, ఈ సక్సెస్ ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతూ ఉండాలి. సో ఇన్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఇవాల్టి ఎపిసోడ్ లో కొంతమంది బెస్ట్ పర్ఫార్మర్స్ కి గిఫ్ట్ హ్యాంపర్